వైశాఖ శుద్ధ పంచమి భగవత్ శ్రీ రామానుజ జయంతి. ఈ మహానుభావుడి గురించి మన హిందువుల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామంటే అది ఆయన పుణ్యమే అని చెప్పవలసి ఉంటుంది. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, జన్మ జన్మాంతరాలకు మనం రుణపడి ఉండాల్సిన గొప్ప వ్యక్తి భగవత్ శ్రీ రామానుజులు. సాక్షాత్తు శ్రీ రంగనాథుడే రామానుజదాసుడిని అని స్వయంగా చెప్పుకున్న వరదరాజస్వామి శిష్యుడుగా వచ్చి వైష్ణవ ముద్రలు వేయించుకున్న ఆ ఘనత రామానుజులకే దక్కింది. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నమస్కారాలతో మీ రఘునందిని డైరీస్. భగవత్ రామానుజులు సాక్షాత్తు ఆదిశేషుని అవతారం. ఆయన శ్రీరంగనాథుడిలో ఐక్యమై 1000 సంవత్సరాలైనా ఆయనని ఇప్పటికీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సైన్సు టెక్నాలజీని అనుకుంటున్నాం కదా, కానీ 1000 సంవత్సరాలైనా భగవత్ రామానుజుల వారి శరీరం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈనాటికి శ్రీరంగంలోని ఆలయంలో ఉంది. ఇది చాలామందికి తెలియని విషయం. కానీ హారతి ఇచ్చేటప్పుడు మనం ఆయన గోర్లు చూసి గుర్తుపట్టవచ్చును. గొప్ప వ్యక్తులు తమ తరాన్ని, తరువాతి తరాన్ని కూడా ప్రభావితం చేస్తారు. రాబోయే ఎన్నో ఏళ్ల వరకు వారి ప్రభావం ఉంటుంది. కానీ ఒక మహాత్ముడి ప్రభావం 1000 ఏళ్ల తరువాత కూడా మనపై భారతీయ తత్వచింతనను, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని విశేషంగా ప్రభావితం చేసిన త్రిమతాచార్యులలో భగవద్ రామానుజులు ద్వితీయుడు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాదు, ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకు, మంత్రార్థాలకు అర్హులేనని ఉపదేశం చేశారు. భగవన్నామాన్ని ఉచ్చరించడానికి వివక్షకు తావులేదని, ఎలాంటి ఆంక్షలు, ఆటంకాలు లేవని పంచములు ఆలయ ప్రవేశార్హులని గుర్తించి ఆదరించారు. వారికి మంత్రోపదేశం గావించి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణపూర్వకంగా చూపారు. శ్రీ రామానుజుల దృక్పథం వారి కాలానికి మాత్రమే పరిమితం కాదు. సమాజం ఆర్థిక, సామాజిక, రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల మధ్య అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి కాలంలోనూ శ్రీమద్ రామానుజుల జీవితం, తాత్విక చింతన ఆచరణయోగ్యం. రామానుజులు ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించటానికి ఆ బోధనలు ప్రయోజనాత్మకమైన దిశానిర్దేశం చేస్తాయి. రామానుజులు 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూర్, అప్పట్లో భూతపురిలో జన్మించారు. శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. పింగళనామ సంవత్సరం బృహస్పతి వారం, ఆరుద్ర నక్షత్రం, కర్కాటక లగ్నంలో రామానుజులు జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే సుందరాయ నమః. రామానుజులు అనగానే మనకు వైష్ణవులు గుర్తుకు వస్తారు. 1000 ఏళ్ల కిందట ఆదిశంకరుల జయంతికి ఒక్కరోజు తరువాత జన్మించిన ఆయన శంకరుల అద్వైతాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు అవతరించారు. అంతేకాదు, అద్వైతం అంతా ఒక్కటేనని చెబితే రామానుజులు ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అందుకే ఆయన వాదాన్ని విశిష్ట అద్వైతం అంటారు. తమ కాలంలో ప్రబలిపోయిన ఆచారకాండని ఖండించేందుకు ఆదిశంకరులు వేదాంత ఆధారంగా అద్వైతం ప్రచారం చేశారు. కానీ రామానుజుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల నుంచి హిందూ మతం ఒత్తిడి ఎదుర్కొంది. అంతేకాదు, ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా దేశంలోకి రాబోతున్నాయి. అటువంటి సమయంలో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతం బదులు మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్ట అద్వైతం ముందుకు తెచ్చారు. రామానుజాచార్యులు పుట్టుకతో తమిళ బ్రాహ్మణుడైన మనుషులందరూ సమానమని నమ్మిన ఆదర్శవాది. ఆ కాలంలో నారాయణ అష్టాక్షరి మంత్రం కూడా పరమ రహస్యంగా ఉండేది. కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు.
ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసిపుచ్చి తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమభావన, సహజీవన, సమతాభావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ఆర్య సమాజం స్థాపించిన దయానంద సరస్వతి స్వామి రామానుజుల తరహాలోనే గాయత్రి మంత్రాన్ని అన్ని కులాలు, మతాల వారికి ఉపదేశించారు. ఇదే తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు నమ్మి ఆచరించిన భక్తి ఉద్యమానికి మూలమైంది. భారతీయ సమాజంలో విషంలా పాకిన కులాల సంస్కృతికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం పనిచేసింది. స్వతంత్ర పోరాటానికి కూడా అది మేలు చేసింది. అలా 1000 ఏళ్ల కిందటే రామానుజులు భవిష్యత్ భారతావనికి కావలసిన ప్రబోధాల్ని సమాజానికి అందించారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే అతి సుందరాయ నమః. ఉత్తరాదిన ఆర్యావర్తంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు జన్మించి ధర్మరక్షణ చేశారని పురాణాలు చెబుతున్నాయి. అదే ధర్మరక్షణ దక్షిణాదిలో ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు జ్ఞానమార్గంలో చేశారు. రాముడు, కృష్ణుడు రాక్షస సంహారం చేస్తే ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు రాక్షస ప్రవర్తుల్ని, రాక్షస ఆచారాల్ని అంతం చేశారు. ఈ కోవలో హిందూ మతానికి పటిష్టమైన ఆలయ వ్యవస్థని అందించిన భగవత్ రామానుజులు ప్రాతస్మరణీయులు. ఆయన చేసిన కృషి వల్లే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల శ్రీవారి ఆలయంతో సహా ఎన్నో నేటికీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ మహాత్ముడు ఏర్పాటు చేసిన నియమాలే ఆయా ఆలయాల్ని ఎన్నో విదేశీ దండయాత్రలు జరిగినా చెక్కు చెదరకుండా కాపాడాయి. అందుకే 1000 ఏళ్లైనా ఆ మహాభాగవతుడి ప్రభావం చెక్కు చెదరడం లేదు. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి చేత తాత అని పిలిపించుకున్న తిరుమల నంబి రామానుజుల వారి స్వయాన మేనమామ. అంతేకాకుండా ఆయన తన ముఖ్య శిష్యుడైన అనంతాల్వార్ని తిరుమల పరిరక్షణ కోసం నియమించారు. ఇప్పటికీ అనంతాల్వార్లు వెంకటేశ్వర స్వామివారి మీద విసిరిన ఆ గుణపాన్ని మనం తిరుమలలో చూడవచ్చు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరిగిన ఆ కొండని తన పాదాలతో ఎక్కకుండా మోకాళ్లతో ఎక్కిన మహనీయుడు శ్రీ రామానుజుల వారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. ఓం నమో నారాయణాయ. మాకు తెలిసిన ఈ సమాచారం మీతో పంచుకోవాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నంలో ఏ లోపం ఉన్నా క్షమించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ నందిని రాఘవేంద్ర. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే